నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండ్రా పాపరాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం. నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండ్వా పాపారాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుండి రక్తాన్ని స్వీకరించారు. దాతలకు రక్తదాన ధ్రువపత్రాలను గండి బాబ్జీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్న లోకేష్ అటు ప్రభుత్వాన్ని ఇటు తెలుగుదేశం పార్టీని సమన్వయం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని వెల్లడించారు. ఈ నెల 23వ తారీఖున మా నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువలా రావడానికి ముఖ్య కారకులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువనాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ ఓనరు కంపెనీ పెడతాం ఆంధ్రాలో అంటే స్వయాన ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడి మీకు ఏం కావాలి, భూమి కావాలంటే మేము 99 పైసలు భూమి ఇస్తాం, మిగతా పర్మిషన్స్ అన్నీ కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మరి ఆయన 23వ తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఈ బ్లడ్ క్యాంప్ అన్నీ పెట్టడానికి కారణం ఏమిటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి ప్రతి ఊళ్ళో కూడా. అలా రోజు వైజాగ్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందువల్ల ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మేమందరం కూడా మా నాయకుల సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం. 23వ తారీఖున కూడా మా నాయకులు ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పళ్ళు పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేద పిల్లలకి భోజనాలు కానీ పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒకటే, మా నాయకుడికి ఆ భగవంతుడిని మీరు కోరండి. ఆయనకున్న వయసుకి ఎంతో పరిమితి చెంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగించాలని, మీ ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారవ్వాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి మీకు ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టామో మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు బ్లడ్ ఇవ్వడం ఆ రోజు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతోమంది పేదలకి రక్తం సప్లై చేస్తున్నాం మనం ఈ ట్రస్ట్ ద్వారా. కొన్ని వేల మంది ఈ ట్రస్ట్ ద్వారా కూడా బతుకుతున్నారు ఈ రక్తం వాళ్ళని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మరొకసారి మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సహకారం ఎంపీ అనేది నిజానికి పూర్తి వివరాలైతే నాకు తెలియదు కానీ ఉమ్మడి మేము ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ గారు అది ఆర్గనైజ్ చేసి అందరినీ ఊగించామని చెప్పని నేను కూడా ప్రస్తుతం నాకైతే మొన్న కబుర్లు చెప్పారు ఇలాగ అనుకుంటున్నామని కానివ్వండి సార్ చేద్దామని చెప్పాం. ఇవాళ ఆ మెజార్టీ సభ్యులు ఉన్నారని చెప్పి అమ్మకప్పుడు దాన్ని ఇవాళ అధికారులు చేయమని పెట్టడం జరిగింది. తప్పనిసరి అది విజయం సాధిస్తామని చెప్పి నమ్ముకున్నాను. చాలా ఇబ్బంది ఆల్రెడీ గత 15 రోజుల కిందటే లోకేష్ గారికి మేము చూసాం. ఇమీడియట్గా పల్లె అకౌంట్లో కాకుండా లేకపోతే కాలేజీ అకౌంట్లో మన సిస్టమ్ మార్చాం కాబట్టి అందులోనే ఈ ఫీజు అన్ని రీఎంబర్స్మెంట్ ద్వారా వచ్చేస్తున్నాయి. మీరు ఇంకొక వారం రోజుల్లో అన్ని కాలేజీల్లో పని డిపోజిట్ పడే అవకాశం ఉంది. మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఈవేళ డిఏలు ఎంప్లాయీస్కి ఇవ్వాలని ఇప్పటి నుంచో పెండింగ్ ఉంటే దాని బడ్జెట్ కోసం సుమారు 3,000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇవాళ అరేంజ్ చేసి వాళ్ళ అకౌంట్లో పండగ సందర్భంగా వేయడం జరిగింది. కాబట్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లో కొంచెం తేడా వచ్చిందేమో కానీ అన్నీ కూడా ఈ పాటికే అకౌంట్లో పడిపోయి ఉంటాయి. చాలామంది అకౌంట్లో కాలేజ్ అకౌంట్లో నాట్ స్టూడెంట్స్
కాలేజీకి మేము డైరెక్ట్గా ఫీజులు ఇస్తున్నాం. ఏదైతే జగన్ గతంలో పేరెంట్స్ అకౌంట్లో వేసి వాళ్ళు వాడేయడం, కాలేజీ వాళ్ళు పిల్లలు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు డైరెక్ట్గా కాలేజీ వాళ్ళ అకౌంట్కి వేస్తే వాళ్ళే చూసుకుంటారు ఎవరు ఫీజు వచ్చింది, ఎవరు ఫీజు రాలేదు, రాకపోతే రిమైండర్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా కాలేజీ చేస్తాయి. కాబట్టి ఇవన్నీ పేరెంట్స్ తెలియని విషయాలు. అందువల్ల మేము డెఫినెట్గా ఈ వారం రోజుల్లోనే అన్ని కాలేజీల యొక్క ఫీజులు కూడా ఏర్పాటు చేస్తారు. కొంత ఆల్రెడీ ఒక ఫీజు ఇచ్చారు, ఆల్రెడీ మీకు అనుకోని కాలేజీ వాళ్ళు. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ ఏవైతే ఉందో ఆ మిగతా బ్యాలెన్స్ కూడా ఈ నెలాఖరు లోపల డెఫినెట్గా అన్నింటికి కూడా ఇవ్వండి.